జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడో ధైర్యంగా ఉన్నాడో మాకేంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని ప్రచారం చేయడమే కదా మన పని అన్నట్టుగా మీడియా పరిస్థితి తయారైంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లో యాంకర్ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన లాయర్లందరినీ పిలిపించుకొని మీరే కాపాడాలి అంటూ ఆందోళన వ్యక్తం చేశారంట. ఇంతకు మించి ఏం చెప్పగలుగుతాం? ఒక ప్రధాన టీవీ ఛానల్ ఇంత పచ్చి అబద్ధాన్ని ఊరికే అలా పాస్ చేసేస్తోంది అంటే ఇంతకు మించి ఏం చెప్పగలం? మొన్న ఇంకో టీవీ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేర్చుకుంటారన్న ఉద్దేశంతోనే కోటా వినూత ఒక హత్య చేసేసిందని ఇంకో యాంకర్ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళే వాళ్ళంతా బంగ్లాదేశీయులు, రోహింగ్నీలు అని ఇంకో యాంకర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఈ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరైనా కూడా ఇంకేం సమాధానం చెప్పగలుగుతారు? కనీసం ఒక 10% నిజాలు ఉండే మాటలు మాట్లాడుతుంటే స్పందించడానికో కౌంటర్ ఇవ్వడానికి ఇతర వాళ్ళకి సాధ్యం ఉంటుంది. కేవలం జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం మొత్తం ఛానళ్ళ క్రెడిబిలిటీని, వ్యక్తిత్వాన్ని అన్నింటినీ కూడా పనంగా పెట్టి మాట్లాడే పరిస్థితికి వచ్చేశారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో భయపడుతూ ఉన్నారా? మాజీ మంత్రి, మహిళా నాయకురాలు సాఫ్ట్ విడుదల రజనీ కూడా భయపడడం లేదు. ఈరోజు రెంటపాల కేసులో ఆమెకు కూడా నోటీసులు ఇచ్చి స్టేషన్కి పిలిపించారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్తున్నారు? మీకు ఇంకా ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము భయపడే ప్రసక్తే లేదు, మేము ఇలాగే ముందుకెళ్తాం అని చెప్తున్నారు. మహిళా నాయకురాలే భయపడడం లేదు కేసుల గురించి. జగన్మోహన్ రెడ్డి భయపడతారా? 2-3 నెలల క్రితమే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లోనే చెప్పారు, ఏం చేసుకుంటారో ఏమైనా చేసుకోండి, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పారిపోలేదు, రండి ఏం చేస్తారో చేయండి చూద్దాం అని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. వచ్చి అరెస్ట్ చేస్తారో చేసుకోండి అని. ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాదన ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముందస్తు బెయిల్కు వెళ్ళకూడదు ధైర్యం ఉంటే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందస్తు బెయిల్కు వెళ్తారా లేదా అన్నది ఆయన ఇష్టం, చట్ట ప్రకారం ఆయనకు ఒక హక్కు. సరే జగన్మోహన్ రెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్ళకూడదు, ముందస్తు బెయిల్కి వెళ్తే భయపడినట్లే, ధైర్యం లేనట్టే అని చెప్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్కి తెచ్చుకున్నారు కదా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయితే ఆ తర్వాత లిక్కర్ కేసులో కూడా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్కి వెళ్ళి, ఆ ముందస్తు బెయిల్ మీదే కదా ఈరోజు లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు బయట ఉన్నది. మరంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడిపోయి ధైర్యం లేక ముందస్తు బెయిల్కి వెళ్ళారా? ముందస్తు బెయిల్ తీసుకోవడమా లేదా వెళ్ళడమా లేదా అన్నది ఆయా వ్యక్తులకు ఉన్న హక్కు, అది ఇస్తాయా లేదా అన్నది కోర్టులో విచక్షణ. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ అరెస్టుకు భయపడే పరిస్థితుల్లో ఉన్నారా? ఈ లిక్కర్ కేసును బయటకు తీసిన క్షణమే వైసీపీలోని చిన్న కార్యకర్తలకు కూడా తెలిసిపోయింది. ఈ టార్గెట్ ధనుంజయ రెడ్డో, కృష్ణమోహన్ రెడ్డో, మిథున్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయబోతున్నారని. ఈరోజు కొత్తగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో జగనే బిగ్ బాసు, మొత్తం అంతిమ లబ్ధిదారు మూల విరాటే అని రాసుకున్నంత మాత్రం ఈరోజే ఉలిక్కిపడి వైసీపీ వాళ్ళంతా భయపడిపోయి అమ్మో జగన్ని అరెస్ట్ చేస్తారేమో అని భయపడే స్థితిలో ఉన్నారా? బాగా ప్రాక్టీస్ ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ కేసులకు ఎలా ఫీల్ అవ్వాలి అని మానసికంగా అందరినీ సిద్ధం చేసి పెట్టారు. ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తారు, ఏం జరుగుతుంది? 3 నెలలు 6 నెలలు జైల్లో పెట్టగలుగుతారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు కదా. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి ముందు వరకే తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఆనందం ఉంటుంది. వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత 2-3 రోజులు ఇంకా ఆనందం ఉండదు. ఆ ఆనందం కాస్త ఆందోళనగా మారుతుంది. ఈరోజు అధికారం ఉందని అరెస్ట్ చేసేసాం, రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అన్నది. జస్ట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడడం లేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆరాధియాలి, భయపడుతున్నది ఎవరన్నది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఒక్కరు కూడా మాట్లాడడం లేదు అంటే బహుశా వాళ్ళలో ఆందోళన మొదలైందేమో. భవిష్యత్తులో ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమైపోయిందేమో, సొంత జిల్లా వాళ్ళు కాబట్టి. కాబట్టి వాళ్ళు ఎందుకు ధైర్యంగా స్పందించడం లేదో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆరా తీసుకోవాలి. పైగా 2 ఫోటోల్ని పోలుస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో కూర్చోబెట్టినప్పుడు ఫోటో, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈరోజు ఆయన కోర్టులో కూర్చున్న ఫోటోని పెట్టి ఆ రోజు పెద్ద ఆయన జోలికి వచ్చారు, అందుకే ఈరోజు అనుభవిస్తున్నారని చెప్తున్నారు. నిజంగానే ఈ అరెస్టులు, ఈ కేసులన్నీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టడం వల్లే మొదలయ్యాయా? అంతకు మించిన అమాయకత్వం ఏం లేదు. అది కాదు, తెలుగుదేశం పార్టీ స్వభావమే ఇది. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టకపోయి ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ ఇలాంటివన్నీ తీసి జగన్మోహన్ రెడ్డిని, కీలకమైన నాయకులందరినీ ఈ విధంగానే అరెస్ట్ చేసే ప్రణాళికనైతే యథావిధంగా అమలు చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఒకటే, వైసీపీ వాళ్ళంతా దొంగలు, నేరస్తులు అని ప్రచారం చేయడం కోసం లేనిపోని కేసులు పెట్టి లోపలేయాలన్నది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న స్ట్రాటజీ. అంతెందుకు, అసలు ఈ అరెస్టులు మొదలైంది జగన్మోహన్ రెడ్డి నుంచి కదా.
తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసే కదా జగన్మోహన్ రెడ్డిని 16 నెలల పాటు జైల్లో పెంచింది. అంటే తెలుగుదేశం పార్టీ ఎవరినైనా జైల్లో పెట్టచ్చు, అది మాత్రం తప్పు పట్టకూడదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మాత్రం అది అన్యాయం, ఘోరమని సమాజం మొత్తం స్పందించాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎన్నికల ముందు వరకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం అంత కరెక్ట్ కాదేమో అనుకున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఏడాది కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న అతి కారణంగా చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతే పోయింది, ఓడిపోతే ఓడిపోయాం, కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించి జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశారు, కనీసం చంద్రబాబు నాయుడిని కూడా అరెస్టు చేయించగలరు, అలాంటి వ్యక్తులు ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. కనీసం ఆత్మసంతృప్తి అయినా ఉంది. లేకుంటే పదే పదే ఏం పీకగలిగే వాళ్ళు, ఏం చేసే అనేవాళ్ళు. పైగా ఈరోజు కూడా మళ్ళీ డైలాగ్ వాడి ఉండేవారు. అసలు నేను తప్పులు చేసి ఉంటే, నేను కుంభకోణాలు చేసి ఉంటే 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని కూడా మాట్లాడి ఉండేవాళ్ళు. కాబట్టి అయ్యేది అయింది, పోయేది పోయింది. కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మంచి నిర్ణయం అని ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, గతంలో వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ ఏడాది కాలంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అతిని చూసి జగన్మోహన్ రెడ్డి మంచి పనే చేశారు, అయితే అయ్యింది అనే పరిస్థితికి వచ్చారు. సరే, మొత్తం ఈ లిక్కర్ కేసును మొత్తం నడుపుతున్నది రాష్ట్ర ప్రభుత్వమే, రాష్ట్ర పోలీసులే. సరే, ఈ పని అన్నా ధైర్యంగా చేస్తూ ఉన్నారా అంటే, మళ్ళీ ఎక్కడో మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నామేమో, దీని పర్యవసానాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో అని మళ్ళీ టీడీపీకి భయం. టీడీపీ మీడియా ఒకటే గగ్గోలు. ఇంత కేసు నడుస్తూ ఉంటే ఈడీ ఎందుకు రావడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఈడీని ఎందుకు పంపడం లేదు అని. అంటే ఈడీ కూడా వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయితే మాకు మద్దతుగా ఉన్నట్టుంటుంది, మేము బీజేపీ వాళ్ళం కలిసే పనిచేసాము ఈ కేసులో అని చెప్పుకోవడానికన్నా ఉంటుంది. ఈడీ రాకపోవడం వల్ల ఈ కేసు మొత్తం పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారన్నట్టుంటుంది. భవిష్యత్తులో దీని పర్యవసానాలు కేవలం టీడీపీ పెద్దలు మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈడీ రావాలి అంటున్నారు. అసలు అవమానం కదా ఈ ప్రచారం చేసుకోవడం. మా మీదే ఆధారపడి, తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదే ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది, మోడీ ప్రధానిగా ఉండడానికి కారణం మా ఎంపీలే అని ఒకవైపు చెప్పుకుంటూ ఈడీ రాలేదని బయటికి చెప్పుకుంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలుగుదేశం పార్టీ పెద్దల పలుకుబడి ఏ స్థాయిలో ఉందో ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది కదా. అరెస్ట్ ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే, రోజు ఈ పంచాయతీ ఏంది, ఆ కేసులో వీళ్ళున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళని అరెస్ట్ చేస్తారని ఎవరెవరిని అరెస్ట్ చేయాలో అందరినీ చేసి లోపల పెట్టండి అయిపోద్ది అనే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చేశారు. కాబట్టి ఇదంతా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు, ఏదో ఒక వాంగ్మూలం చూపెట్టి. కానీ చేసే వరకు మాత్రమే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, నాయకుల్లో ఆనందం ఉంటుంది. వన్స్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక భవిష్యత్తుపై బెంగ, ఆందోళన మొదలవుతుంది. ఆనందం కాస్త ఆందోళనగా మారుతుంది. ఈరోజు అరెస్ట్ చేయించాం, సరే నెక్స్ట్ గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంటి అన్నది. ఇప్పటికే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి చెప్తూ ఉన్న చాలామంది మంత్రులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. ఇక మరీ ఎక్కువ ఒత్తిడి ఇచ్చినప్పుడు అలా వచ్చి 1-2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి కనిపించకుండా పోతున్నారు. సో ఎవరు భయపడుతున్నారు, ఎవరికి భవిష్యత్తు మీద ఆందోళన ఉంది అన్నది ఈ పరిణామాలను కాస్త నిశ్చితంగా పరిశీలిస్తేనే అర్థమవుతుంది.